మనం ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు అది మనకు సంబంధించినది కానివ్వండి, లేదా మన కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, లేదా సమాజానికి సంబంధించినది కానివ్వండి, ప్రారంభ స్థితిలో ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ ప్రారంభించిన కొన్ని రోజులకే 101 సమస్యలు ప్రారంభం అవుతాయి. చివరకు ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కలుగుతుంది. ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా అకుంఠిత దీక్షతో, ఆత్మబలంతో ముందుకు సాగిపోవాలి. ఇదే మొదటి లక్షణం. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పును కలిగి ఉండాలి. ఇతరులను క్షమించే గుణం కూడా కలిగి ఉండాలి. ప్రతి విషయాన్ని క్షమాశక్తితోనే ఎదుర్కోవాలి. కోపగించుకోకూడదు. ఓర్పు గుణం ఉన్న వారిని ఈ ప్రపంచంలో ఏ శక్తులు ఏమీ చేయలేవు. ఇదే ధర్మం. ఇదే రెండవ లక్షణం. మనం ఏ పని చేసినా మన మనసు సంపూర్ణంగా ఆ పని మీదనే లగ్నంగా ఉండాలి. ఒక పని చేస్తూ మరొక దాని గురించి ఆలోచించకూడదు. ఇది ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పనిచేస్తున్నా, మాట్లాడుతున్నా మనసును పరిమార్గాలకు పోనివ్వకుండా ఉండాలి. ఇదే మూడవ లక్షణం. తనకు తెలియని విషయాలను తాను తెలుసుకోకుండా, పెద్దలు పూర్వులు చెప్పిన దానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసుకోలేక నిస్తేజంగా, నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తగా, నియమరహితులుగా ఉండకూడదు. ఇదే నాలుగవ లక్షణం. మనిషి ఎల్లప్పుడూ మనసును, శరీరాన్ని, మాటను, ఆలోచనను, సంసారాన్ని, ఇంటిని, పరిసరాన్ని, ధరించే దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా ఉండాలి. మనిషి కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇదే ఐదవ లక్షణం. ఎంత చదువు ఉన్నా, సంపదలు ఉన్నా, కీర్తి ఉన్నా, బలం ఉన్నా, ఇంద్రియ నిగ్రహం లేని వారికి ఏదో ఒక రోజు పతనం తప్పదు. కాబట్టి మనసును దాని ఇష్టానికి వదిలేయకుండా మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలి. మనసును గెలిచిన వాడు ఆ దేవేంద్రుడినైనా గెలుస్తాడు. అలా మనసుని తన ఆధీనంలో ఎవరైతే ఉంచుకుంటారో వారిని భూతప్రేతాలు కానీ, దయ్యాలు కానీ, గ్రహాలు కానీ, రోగాలు కానీ, కష్టసుఖాలు కానీ, మరణం కానీ అన్నీ తన ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి మనసును, మాటను, దృష్టిని, శరీరాన్ని, చేతలను అదుపులో చూసుకోవాలి. ఇదే ఆరవ లక్షణం. ఇలా ప్రతి విషయానికి సంకోచపడటం, సిగ్గుపడటం, అవమానపడటం, బాధపడటం, తనను తాను తక్కువగా అంచనా వేసుకోకూడదు. ఇదే ఏడవ లక్షణం. మనిషి స్వతంత్రతను కలిగి ఉండాలి. అకారణంగా, అనవసరంగా ఒకరి మెప్పు కోసం, ఒకరిని మెప్పించడం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందడం కోసం, తన వారిని తృప్తి పెట్టడం కోసం అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. ఇలా ఒకనాటి అబద్ధం మరొక నాటి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషిని విలువను మట్టి చేస్తుంది. మన శక్తిని, మన కీర్తిని, మన గొప్పదనాన్ని పాతాళానికి తొక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సత్యధర్మాన్ని వదలకూడదు. ఇదే ఎనిమిదవ లక్షణం. మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో వివేకం కూడా అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విన్నంత మాత్రాన వివేకం సిద్ధించదు. అలా విన్న విషయాలను స్వానుభవానికి మళ్లించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. మనిషిగా పుట్టి మట్టి బొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి కష్టాలు ఎదురైనా, స్థితిగతులు ఎంతటి బాధాకరంగా ఉన్నా భిక్షమెత్తుకోనైనా చదువుకోవాలన్నదే ఋషివాక్యం. అలా విద్య ప్రతి వ్యక్తికి నిర్బంధంగా ఉండాలి. మనిషికి ఉండవలసిన 9వ లక్షణం ఇదే. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని పతనా వ్యవస్థకు నెడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సి వస్తుంది. తనను కన్నవారికి, తాను జన్మనిచ్చిన వారికి, తనను నమ్మి బ్రతికే వారికి అన్యాయం కలుగుతుంది. కాబట్టి ఈ 10 లక్షణాలు ఎవరిలోనైతే పుష్కలంగా ఉంటాయో వారి భవిష్యత్తుకు డోకానే ఉండదు.